గ్లోబల్ రౌండప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనము పాకిస్తాన్ అంతర్జాతీయ యవనిక పైన వాళ్ళ పాత్రని చూపించే విషయంలో అడపాదడప నిజానికి ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు పెద్దగా ఏం కనిపించలేదు. ఇమ్రాన్ ఖాన్ ని దించి వేసిన తర్వాత షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయిన తర్వాత కొంత స్లో డౌన్ అయిపోయిన పరిస్థితే కనబడింది. బట్ విదేశీ మంత్రులు లేదా విదేశాంగ మంత్రులు వాళ్ళు అడపదడప ఒకటి రెండు వేదికలపైన కనబడుతున్నారు కానీ నాట్ రెగ్యులర్లీ. బట్ ఈ మధ్య మళ్ళీ కొంత దౌత్య నీతికి పదును పెడుతున్నట్టుగానే పాకిస్తాన్ కనబడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అమెరికాకు వెళ్ళడము, డొనాల్డ్ ట్రంప్ ని కలవడము, చాలా కాలం తర్వాత పాకిస్తాన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ అటు పోతున్నట్టు అనిపించింది. ఇప్పుడు ఈ వారంలో ఇషాక్ దర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ పాకిస్తాన్కి సంబంధించి ఇషాక్ దర్ అమెరికా పర్యటనకు వెళ్ళారు అండ్ మార్కో రూబియోని కలిశారు. అండ్ ఇంకోవైపు అసీం మునీర్ ఇప్పుడు చైనా పర్యటనకు వెళ్ళారు. అటు చైనా పర్యటనలో ఆయన ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీని కలిశారు. అండ్ చైనీస్ పౌరులకు భద్రతకు సంబంధించి పాకిస్తాన్లో వాళ్ళ భద్రతకు సంబంధించి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ భద్రతను మేమే ఖచ్చితంగా వాళ్ళకు రక్షిస్తాము, వాళ్ళకేం ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని అసీం మునీర్ చెప్పినట్టుగా సమాచారం. సో అంటే బేసికల్లీ ఈ మధ్యకాలంలో ఈ కేవలం చైనాతో సత్సంబంధాలు నెరిపినట్టుగా కనిపించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు కొంత మళ్ళీ వాళ్ళ వరల్డ్ వ్యూని ఇంకొంచెం పెంచుకుంటుందా, లేకపోతే దౌత్యాన్ని ఇంకొంచెం పట్టు బిగించే ప్రయత్నం చేస్తోందా అనేది ఒక ప్రశ్న ఉంది సార్. ప్లీజ్ ఈ రెండు విజిట్స్ ఎట్లా చూస్తారు మీరు? యాక్చువల్ గా పాకిస్తాన్ ఇప్పుడు అడకత్తరలో ఉన్నట్టు మనం దాని పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చైనా కూటమిలో ఉండాలా, అమెరికా కూటమిలో ఉండాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము ఇద్దరిని వాడుకుంటున్నాము, ఇద్దరితోటి మాకు కావాల్సిన అవసరాలు మేము తీర్చుకోగలుగుతున్నాము, ఒకరిని మేము ఎర చూపించి మేము మాకు కావాల్సినవి సాధించుకోగలుగుతున్నాము. అమెరికాకి ఏం చెప్తున్నాము, మీరు మాకు సహాయం చేయకపోతే మేము చైనా దగ్గరికి వెళ్తాం చూడని బెదిరిస్తున్నాము అమెరికాని. అలాగే చైనాకి ఏం చెప్తున్నాము, మీరు మాకు ఇవ్వాల్సింది ఇవ్వకపోతే కానీ మేము అమెరికా దగ్గరికి వెళ్తాం చూడు అని చెప్పి ఇద్దరిని బెదిరిస్తున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు పాకిస్తాన్. కానీ దానికి భిన్నంగా రెండు దేశాలు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత అసీం మునీర్ డొనాల్డ్ ట్రంప్ ని లంచ్ లో కలిసిన తర్వాత మొదటి విజిట్ ఇది అసీం మునీర్ బెయిజింగ్ వెళ్ళడం. 2 సంవత్సరాల క్రితం 2023లో ఆయన బెయిజింగ్ పర్యటన వెళ్ళినప్పుడు అదేదేమంటారంటే దాన్ని హ్యాండ్ అవుట్ అంటారు కదా, వాళ్ళు ఏం చర్చించారో దాని అఫీషియల్ రిలీజ్ చైనా నుంచి వచ్చిన రిలీజ్ లో వాళ్ళు అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కి ఇప్పుడు రిలీజ్ చేసిన స్టేట్మెంట్ కి ఎంత వ్యత్యాసం ఉందో మనం చూడొచ్చు. 2.5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, ప్రపంచంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా, ఎటువంటి పరిస్థితులు తారుమారైనా చైనా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి మైత్రి, వాళ్లకు మేము చేసేటువంటి సహాయంలో ఎటువంటి మార్పు ఉండదు, మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి మైత్రి చాలా అంతటి ఐరన్ క్లాడ్, చాలా పటిష్టమైనటువంటిది, వాళ్ళ సార్వభౌమత్వాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కాపాడుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎసెన్షియలీ పిఓజేకి మనం వెనక్కి తీసుకుంటాము అటువంటి అంశాలకు సంబంధించింది, లేదా అమెరికా అక్కడ వాళ్ళ స్థావరాలు పెట్టుకోవడం, ఇటువంటి అంశాలకు సంబంధించి పాకిస్తాన్ మేము ఎప్పుడు సమర్థిస్తామన్న దిశగా వాళ్ళు అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అసీం మునీర్ వెళ్ళిన తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పారంటే, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి మా మిత్రుడికి మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, అంటే గతంలో చెప్పినటువంటి చాలా ఘాటుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎక్కడా లేదు ఈరోజు. అంతేకాదు మోస్ట్ ఇంపార్టెంట్ కూడా చెప్పలేదు, మా సరిహద్దుల్లో ఉన్నటువంటి మా పార్ట్నర్, ఒక కీలకమైన పార్ట్నర్ మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో అర్థం చేసుకోవచ్చు. చైనా కూడా ఈ రోజు పాకిస్తాన్ అంటే వాళ్ళకు కూడా ఒక విధమైనటువంటి వేకప్ కాల్ వాళ్ళకి అర్థమవుతుంది. పాకిస్తాన్ అంటే వల్ల వాళ్ళకి ఎటువంటి నష్టం కలుగుతుందో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. 2.5 సంవత్సరాల నుంచి ఇంతవరకు సిపిఈసిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టలేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేయలేదు. అఫ్ కోర్స్ నవాజ్ షరీఫ్, షీ జిన్పింగ్ అనౌన్స్ చేసింది $60 బిలియన్ సిపిఈసి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అప్పట్లో. కానీ ఇంతవరకు మనకు అర్థమవుతుంది ఏంటంటే బహుశా 23 నుంచి $26 బిలియన్ వరకు పెట్టుబడులు ఆల్రెడీ చైనా పెట్టింది. అంతకంటే ఇంకా అడిషనల్ పెట్టుబడులు పెట్టట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయలేకపోతే గ్వాదరే చూస్తున్నాం. గ్వాదర్ ఒక నిర్మానుష్యమైనటువంటి ప్లేస్. గ్వాదర్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ రీసెంట్ గా చేశారు వాళ్ళు. అది ఇస్లామాబాద్ లో కూర్చొని ఆన్లైన్ చేశారు. అంటే అక్కడికి గ్వాదర్కి వెళ్ళడానికి కూడా భయపడు అంతటి పరిస్థితి. కాబట్టి నిజంగా వాళ్ళ సిపిసి ఏ పరిస్థితుల్లో మనం చూస్తాం. అఫీషియల్ హ్యాండ్ అవుట్ లో వాంగ్ ఈ మా పౌరులకి రక్షణ పెంచండి అని ఆయన కోరినట్టు, లేదు మేము చాలా సీరియస్ గా ఉన్నాం, వాళ్ళ రక్షణ ఇస్తామని చెప్పి అసీం మునీర్ చెప్పినట్టు, ఈ రెండే మనకు బయటకు వచ్చినాయి. కానీ క్లోజ్డ్ రూమ్ లో, అంటే ఆయన ఎయిడ్స్ కూడా ఎవరిని లోపల రానివ్వకుండా అసీం మునీర్ మాత్రమే రూమ్ లో మాట్లాడి చాలా హాట్ గా ఆయనకు చెప్పినట్టు మనకు తెలుస్తాం. వాంగి చాలా రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయి, మమ్మల్ని కాదని మీరు అమెరికా కూటమిలోకి ఎందుకు పెడుతున్నారని చాలా బెదిరించినట్టు మనకు అర్థం. అదే సమయంలో ఇషాక్ దార్ అమెరికాలో మార్కో రూబియోతో కలిసినటువంటి విషయం మనకు తెలుసు.
మార్కో రూబియోని కలిసి అక్కడ ఏం చర్చించారు? కౌంటర్ టెర్రరిజం గురించి మాట్లాడుతారు. ఐసిస్ ఖురాన్ ప్రావిన్స్ సంబంధించినటువంటి వ్యక్తులని ఎలా మనం పట్టుకోవాలి, ఎలా వాళ్ళని మనం కంట్రోల్ చేయాలనే దిశగా చర్చలు జరిగాయని చెప్పేసి హ్యాండ్ అవుట్ లో చెప్తారు. ఐసిస్ ఖురాన్ అనేది కంప్లీట్ గా పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రాక్సీ అది. కాబట్టి ఎంత హిపోక్రసీ మనకు అర్థమవుతుంది. అమెరికాకి తెలియదా ఇది పాకిస్తాన్ తయారు చేసిన వాళ్ళ ప్రోద్బలంతో నడుస్తున్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్? అమెరికా కూడా తెలుసు కదా. అంటే నిజంగా ఒక హిపోక్రాటిక్ చర్చలే జరిగినాయి అక్కడ. కీలకమైనది ఏంటంటే అక్కడ చైనా మాకు ఇబ్బందులు ఉన్నాయి, మమ్మల్ని ఎలా ఆదుకోగలరు మీరు అని చెప్పి వాళ్ళని అర్థించడానికి, వాళ్ళని కోరడానికి వెళ్ళాడు ఇషాక్ దార్. దాంట్లో కీలకంగా ఏంటంటే అమెరికాకు కావాల్సింది ఇరాన్ ని కంట్రోల్ చేయడానికి, ఇరాన్ తోటి వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి బలూచిస్తాన్ తర్వాత పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ స్పేస్ కానీ వాళ్ళ స్థావరాలు కానీ వాళ్ళకి అవసరం రావచ్చు. దానికోసం వాళ్ళు పాకిస్తాన్ అమెరికా కంప్లీట్ గా వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధపడినట్టు మనకు అర్థమవుతుంది. రెండవది ఏంటంటే కీలకంగా అక్కడ ఉన్నటువంటి బలూచిస్తాన్ ఉన్నటువంటి మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్. ఫర్ ఇన్స్టెన్స్ మనకు చైనా తోటి వాళ్ళకి అమెరికాకి ఇబ్బంది వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. బలూచిస్తాన్ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ మీకు ఇస్తాము అని చెప్తున్నారు. ఆల్రెడీ చైనాకి మీకు ఇస్తామని చెప్పారు, యూరోప్ లో ఎవరికో మీకు ఇస్తామన్నారు, ఇప్పుడు వీళ్ళకి మీకు ఇస్తామంటున్నారు. అంటే ఒకటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గనులన్నీ కూడా 3-4 దేశాలకు అమ్మేసే పరిస్థితి ఈ రోజు పాకిస్తాన్ చేస్తుంది. కానీ ఏదో సినిమాలో చూపించినట్టుగా ఉంది. ఒకే ప్రాపర్టీని 5-6 అమ్మేస్తాడు. కరెక్ట్. మన తాజ్ మహల్ ని, కుతుబ్ మినార్ ని అమ్మేసినట్టు అమ్మేస్తున్నారు. వాళ్ళ ధీమా ఏంటంటే అమ్మినా కానీ అక్కడ ఎవరు వెళ్ళి దాన్ని ఏం చేయలేరు అక్కడ. ఎందుకంటే బిఎల్ఏ కానీ పిఎల్ఎఫ్ కానీ వీళ్ళు వాళ్ళని ఎవరిని పక్కనివ్వరు. అదే పాకిస్తాన్ సైన్యమే తట్టుకోలేకుండా ఉంది. వీళ్ళు అక్కడ ఏమి ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతారని. కాబట్టి ఇదంతా కూడా అంటే వాళ్ళ ఒక హిపోక్రసీ. అన్ని దేశాలని వాళ్ళు ఆడుకుంటున్నామని అనుకుంటున్నారు. అన్ఫార్చునేట్ ఆ దేశాలు వీళ్ళు చేసేటువంటి ఈ డ్రామాలకి వాళ్ళు ఏదో విధంగా వకాసు పలుకుతున్నారు, లొంగుతున్నారు. అమెరికా కూడా పాకిస్తాన్ కావాలి చైనాను దూరం పెట్టడానికి, చైనాకి పాకిస్తాన్ కావాలి అమెరికాను దూరం పెట్టడానికి. కాబట్టి ఇద్దరి యొక్క ఘర్షణని పాకిస్తాన్ అడ్వాంటేజ్ గా వాడుకుంటుంది. బట్ వాళ్ళకు కావాల్సినటివి వాళ్ళకి ఏం కావాలనుకుంటారో దొరకట్లేదు వాళ్ళకి. వాళ్ళ మీద ఏదో 4 బ్రెడ్ ముక్కలు పడేస్తున్నారు, 2 బిస్కెట్ ముక్కలు పడేస్తున్నారు వాళ్ళని సంతృప్తిపరచడానికి. అంతకుమించి ఏం జరగట్లేదు పాకిస్తాన్ లో. గుడ్ లక్ టు దెమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.